ప్రియమైన దేవుని సంగమా, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, మన ప్రధాన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్య ఆత్మగా సంచరిస్తున్నారు. మనల్ని ప్రేమిస్తున్నారు, మన కొరకు ప్రార్థిస్తున్నారు. మనము నశించిపోవటం యేసయ్యకి మన కొరకు ప్రయాసపడుతున్న దేవుడు, మంచి దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మంచి మనసుతో, యథార్థమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, పవిత్రమైన పెదవులు కలిగి మన దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితాల్లో చేసిన మేలు బట్టి, చేయబోతున్న మేలు బట్టి ప్రభువుని మనస్ఫూర్తిగా కనపడతాం. ఆరాధించుకున్నాము, ప్రభువుని ఆనందిద్దాము. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణమే. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణమే. ఆకాశమందున దేవుడు మన మధ్య సంచరిస్తున్న సమయంలో ఈ అర్థం దేశములు సమరపరిచే దేవుడు, ఈ కన్నీటి నాట్యం
గడిచిన కాలం సాగిన కాలం నీ కృపకు సంకేతమే ప్రజలు బ్రహ్మ ఆశ్రయించిన
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.